నేను కానీ మా టీం కానీ ఒకే ఒక రిక్వెస్ట్, ఐ లవ్ ఇండియా లేదా భారత్ మాతాకి జై అని రెండింటిలో ఒకే ఒకటి కామెంట్ చేయండి. మాకు కొండంత బలం మీరు ఇచ్చేటువంటి కామెంట్లు. సో వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా ఒక కామెంట్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే ఎవరినైనా ఎదుర్కోవాలన్నా, ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలన్నా, వెనక్కి తీసుకోవాలన్నా ప్రపంచం మొత్తం కూడా అమెరికా వైపు చూసేది. కానీ ఆ రోజులు పోయాయి. ఇప్పుడు అందరూ కూడా భారతదేశాన్ని చూసి మెచ్చుకుంటున్నారు. నిజానికి భారతదేశం ఇప్పుడు చేసినటువంటి పని చాలా కాలం ముందు చేసి ఉండాల్సింది, లేట్ అయింది. ఈ మధ్యకాలంలో ట్రంప్ భారత్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ లాంటి హైటెక్ కంపెనీల్లో భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వకూడదని, భారతీయ నియామకాలను పూర్తిగా నిలిపేయాలని ఆగ్రహంతో అన్నాడు. అలా మాట్లాడి ఆయన కొంతకాలం అంటే డిజిటల్ పన్ను 2 దెబ్బలు కొట్టింది. ఒకటి, డిజిటల్ పన్ను పేరుతో అమెరికా కంపెనీల మీద తీవ్ర చర్యలు తీసుకుందని వార్తలు వస్తున్నాయి. అలాగే భారతదేశము ఈ డిజిటల్ ట్యాక్స్ మీద ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుందంటే అమెరికా పార్లమెంట్లో కూర్చున్న ట్రంప్ వాళ్ళ ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. ఎప్పుడు వెస్టర్న్ కంట్రీస్ మాత్రమే అమలు చేసే ఈ వ్యూహాన్ని భారత్ ఉపయోగించగలిగిందనే ఆలోచనలో వాళ్ళు పడ్డారు. ఈ మొత్తం ఈ వీడియోలో చాలా క్లియర్ కట్ గా దీని గురించి ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా కోసం, మా టీం కోసం మీరు ఒకే ఒక లైక్ ఇవ్వండి. ఒక 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాం మేము ఈ వీడియో కోసం. మీరు ఇచ్చే లైక్ మాకు కొండంత బలం. సో లైక్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఒకప్పుడు ఎదురుదాడి చేయాలన్నా, యూటర్న్ తీసుకోవాలన్నా ప్రపంచం అంతా అమెరికన్ ఆదర్శంగా తీసుకుంది. ఇప్పుడు కాలం మారిపోయింది. భారతదేశాన్ని చూసి నేర్చుకోవాల్సిన టైం వచ్చేసింది. దశాబ్దాలుగా అమెరికా ఆడుతున్న రాజకీయ క్రీడలో భారతదేశం అమెరికాని చుట్టుముట్టేసింది. ఈ కథ మొత్తం అమెరికాలో ట్రంప్ చేసిన ఒక బెదిరింపుతో స్టార్ట్ అయిందని చెప్పాలి. భారతదేశం తమ దేశం నుంచి అనేక డబ్బు సంపాదిస్తుందని, తమ దేశ కంపెనీల్లో ఉద్యోగాలు లాక్కుంటుందని, ఇది తక్షణమే నిలిపివేయాలి అని ఆయన అన్నాడు. గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ ఇట్లాంటి టెక్ కంపెనీలో భారతీయుల్ని తీసుకోవద్దు అని ఆయన ఉద్దేశం. అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయ ఇంజనీర్లని, కంపెనీలని, కార్మికుల్ని తొలగించాలని సిద్ధమయ్యారు. ఇదే అమెరికా ప్రపంచ దేశాలన్నిటికీ ఆ భిన్న సంస్కృతులు అంటది, ప్రజాస్వామ్యం అని సొల్లు కబుర్లు చెప్తుంది. ఇంకోవైపు భారతీయుల్ని తీసేస్తాను ఉద్యోగాల నుంచి అని ఇంకోవైపు ఏమో ఇట్లా బహిరంగంగా బెదిరిస్తున్నారు. కానీ ట్రంప్కి అసలు షాక్ అప్పుడే తగిలింది. ఈయన ప్రకటన చేసిన 2 రోజుల తర్వాత భారతదేశం అమెరికాలో ఉన్న దిగ్గజ కంపెనీల మీద అంటే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. దాంతో అమెరికా ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయింది. ఇది కేవలం భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం కాదు. భారత్ ఎంతో శాంతంగా, పదునైన రీతిలో ఎదురుదాడి చేసింది. స్వయంగా అమెరికా పార్లమెంట్లోని నాయకులు కూడా ఎలా చేసిందో అర్థం కాలేదు. ఇప్పుడు మొదటిసారిగా వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా యూటర్న్ తీసుకోవడం ఎట్లా నేర్చుకుంది భారత్ అని షాక్ అవుతున్నాయి. భారత్ చేస్తున్న పని కేవలం అమెరికా మాత్రమే చేసేది. గతంలో ట్రంప్ భారతదేశం మీద కొత్త దాడి చేశారు. భారతీయుల ఉద్యోగాలు లక్ష్యంగా తీసుకున్నారు. అంటే అలాగే 25% ట్యాక్స్ పరంగా కూడా ఆయన షాక్ ఇచ్చాడు. ఉద్యోగాలను తీసేస్తాము, ఎందుకంటే మా ఉద్యోగాలను భారత్ లాంటి కంట్రీస్ ఆక్రమిస్తున్నాయి, భారతీయుల నియామకాన్ని, ఉద్యోగ నియామకాలను ఆపేయాలన్నాడు. ఈసారి భారత్ సైన్యంగా కూర్చోలే, సైలెంట్ గా అమెరికా పునాదులు కదిలించే పనిచేసింది. డిజిటల్ ట్యాక్స్ రూపంలో ప్రతీకారం తీర్చుకుంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే గూగుల్, అమెజాన్, యాపిల్, ఫేస్బుక్ వంటి అమెరికాలోని అతిపెద్ద టెక్ కంపెనీలు కేవలం భారత్ నుంచే దాదాపు 1.5 లక్షల కోట్ల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తాయి. ఈ కంపెనీ నుంచి భారతదేశం యొక్క వార్షిక ఆదాయం కూడా భారీ స్థాయిలో ఉంటుంది. గూగుల్ నుంచి 400 కోట్ల రూపాయలు, అమెజాన్ నుంచి 35,000 కోట్ల రూపాయలు, యాపిల్ నుంచి 1000 కోట్ల రూపాయలు, మెటా నుంచి 15,000 కోట్ల రూపాయలు ఉంటుంది. సో ఈ కంపెనీల్లో చాలా వరకు భారతదేశంలో చెల్లించాల్సిన పన్ను చెల్లించట్లో శాశ్వత కార్యాలయం లేదు అన్న సాకుతో పన్ను ఎగవేస్తున్నాయి. సో భారతదేశం 2020లో వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఈక్వలైజేషన్, డిజిటల్ పన్ను పేరుతో కొత్త పన్నును అమలు చేసింది. దీని ప్రకారం ఆన్లైన్ ప్రకటనలు ఇచ్చేటువంటి ప్రతి విదేశీ కంపెనీ మీద 6% పన్ను, డిజిటల్ వస్తువులు, సేవలను విక్రయించే ఈ కామర్స్ ఆపరేటర్ల మీద 2% పన్ను ఉంటుంది. ఇప్పుడు ఏ విదేశీ కంపెనీ అయినా భారత్లో ఆదాయం సంపాదిస్తే అది ఎక్కడి నుంచి పనిచేసినా భారత ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సిందే. ట్రంప్ భారత్ మీద పన్నులు అన్నప్పుడు భారతదేశం కూడా తెలివైన ఆట ఆడింది. పర్లేదు, మేము కూడా సుంకాలు తగ్గిస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు అమెరికా నుంచి బెదిరింపులు వస్తున్నాయి. 25% ఇచ్చేశాడు. కాబట్టి ఈ పన్ను ఒప్పందాల చర్చను ఒకసారిగా ఆపేసింది. డిజిటల్ పన్నుని రివ్యూ చేయడం స్టార్ట్ చేసింది. అవసరమైతే డిజిటల్ పన్ను మరింత కఠినతరం చేస్తామని, తగ్గించే పరిస్థితే లేదనేటువంటి అంశాన్ని చాలా ఓపెన్ గా చెప్పింది. ఇది ట్రంప్కి ఒకసారిగా మైండ్ బ్లాక్ అయినటువంటి న్యూస్.